హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన డే 6. సో యాక్చువల్గా మనం ఈరోజు నాకోలో ఉండాలి. ఎందుకు లేమంటే ప్రజెంటు నిన్న చిట్కూల్లో 2 days నేను ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. మొత్తం ఈ స్నోఫాల్ పడుతూనే ఉంది. నిన్న నైటు 1:02 కొద్దిగా ఆగింది. ఆ తర్వాత కొద్దిగా లైట్గా టెంపరేచర్ కొద్దిగా నార్మల్ అయింది. చలి కూడా తక్కువ వేసింది. అయినా సరే ఇప్పుడు కూడా తక్కువేం కాదు, -8 degrees ఉంది ప్రజెంట్. సో చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు బయట మొత్తం మంచిగా ఉంది ప్రజెంట్. ఎండ కూడా పొద్దున్న వచ్చింది. సో వాళ్ళు రోడ్ క్లియర్ చేస్తే ఈరోజు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. 12-1 గంటల స్టార్ట్ అవుతాను. ఇంకా డైరెక్ట్గా నాకో వెళ్ళిపోతాను. మధ్యలో 1-2 స్టాపులు తీసుకుంటాను, చిన్న అది కూడా ఉన్నాను. ఎందుకంటే మనం నాకో ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాలి. సో డేస్ తగ్గిపోతుంటే మనకి సర్క్యూట్ కంప్లీట్ చేయాలి కదా. సో ఒకసారి బయట చూపిస్తాను, చూడండి. బయట చూసారు కదా, ఫుల్లీ సనీ. మొత్తం మన సాంసా చూడండి ఎంతగా కూరుకుపోయిందాం. సో నేను ఉండే రూమ్స్ ఇది మొత్తం నిన్న నైట్ మొత్తం 1 గంట వరకు పడింది. ఆ తర్వాత ఆగింది. సో బయట చూసారండి ఎంత బాగుందో, ఆ కొండల్లోనూ ఆ పైన చూసారా. ఎంత బాగుంది కదా వ్యూ. చూడడానికి బాగానే ఉండదు. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడమే పెద్ద కష్టం. ఇక్కడ రోడ్స్ క్లియర్ అవ్వండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వలేం. ఏదో కొద్దిగా డేర్ చేసి బైక్ని కొద్దిగా క్లియర్ చేసి మొత్తం స్నో చైన్స్ వేసి వెళ్దామని చూస్తున్నాను. సో 12-1 గంట వరకు వెయిట్ చేస్తాను. ఆ తర్వాత ఎలాగైనా బయలుదేరుతాను ఇక్కడ నుంచి. యాక్చువల్గా ఈరోజు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే, మ్యాక్సిమం రోడ్ క్లియర్ అయిపోతే 11-12 కల్లా బయలుదేరదాం, నాకో వెళ్దాం. ఇది ఈరోజు ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో ఫ్రెష్ అయ్యాను, కిందకి వెళ్ళి ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఉందేమో చూస్తాను. చూసారా ఎండ కళ్ళులో పడుతుంటే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో ఒకవేళ మీరు స్పెచి ట్రిప్ కానీ ప్లాన్ చేయాలనుకుంటే వెదర్ చూసి అప్డేట్ చూసి రండి, లేకపోతే నా అలాగే ఇలాగ ఇరుక్కుపోతారు. సో చాలా కష్టం అనిపించింది. నిన్న మాత్రం మొన్న నైటు అంటే నేను డే 4 ఇక్కడికి వచ్చాను కదా, డే 4 నైట్ 2 గంటలకు పవర్ పోయింది. ఇప్పటి వరకు పవర్ రాలేదు. సో నా దగ్గర పవర్ బ్యాంక్ ఉంది. సో దానివల్ల కొద్ది ఛార్జింగ్ పెడుతూ సర్వే అవుతున్నాను. ఈరోజు ఎలాగైనా లైట్ వస్తుంది అని అనుకుంటాను, ఎందుకంటే ఎండ వచ్చింది కదా. సో లైట్ వస్తుంది. సో చూద్దాం ఏమవుతుంది. చలి మాత్రం చంపేస్తుంది. నైట్ అయితే సరే నిద్రే పట్టలేదు. బయటికి వెళ్దాం అనుకుంటే కళ్ళన ఎండకి కష్టంగా అనిపిస్తుంది. సో ఇవి నా దగ్గర ఇవి గ్లాసెస్ ఉన్నాయి. సో ఇవి పెట్టుకొని బయటికి వెళ్తాను ఇప్పుడు. సో ఈ టైప్ ఇవి గ్లాసెస్ ఇదనమాట. సో ఇది పెట్టుకోవడం వల్ల కొద్దిగా ఎండ కళ్ళకి పెయిన్ ఉండకుండా బాగానే ఉంటుంది ప్రజెంట్. సో పదండి వెళ్దాం బయటికి. చూసారు కదా బయట ఎలా ఉందో పరిస్థితి. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇప్పుడు కింద ఉన్న వాళ్ళతో మాట్లాడతాను. అసలు ఏంటి రోడ్ క్లియర్ అయిందా లేదా. మ్యాక్సిమం 90% క్లియర్ అయిపోయింది. అయినా సరే రోడ్ మీద బ్లాక్ ఐస్ ఉండిపోద్ది. నైటు చలికి బ్లాక్ ఐస్ ఫామ్ అయిపోయి ఉండిపోతుంది. అది కొద్దిగా ఎండెక్కిన తర్వాత అది కొద్దిగా కరిగిపోతుంది. ఒకవేళ కరిగిపోతే మాత్రం ఖచ్చితంగా ఈరోజు బయలుదేరాల్సిందే. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే 9 గంటలకి 9:30కి ఇక్కడ నుంచి బయలుదేరాలి.